సినిమా అయిన మహా నేను మిస్టర్ బీ నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బీ ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ఈ వారం 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి తెలుగులో. ఒకటి నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ, 2 రాఘవ లారెన్స్ మాస్టర్ నటించిన కాంచనా 3. 2 సినిమాలు కూడా చాలా మంచి అటెన్షన్ తీసుకుంటున్నాయి తెలుగు ప్రేక్షకుల నుండి. చక్కటి అంచనాల మధ్య 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ 2 సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ విశేషాలని ఇక్కడ మాట్లాడుకుందాం. నేచురల్ స్టార్ నాని మనసు పడి ఇష్టపడి కష్టపడి నటించిన సినిమా జెర్సీ. సినిమాలో నాని ఫస్ట్ టైం క్రికెటర్ గా నటిస్తున్నాడు. క్రికెట్ నేపథ్యం ఉన్న సినిమా అంటే మన పబ్లిక్ లో ఆ సినిమాకి ఎంత ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుందో స్పెషల్ గా చెప్పుకోని అవసరం లేదు. పోతే సినిమాలో క్రికెట్ ప్రధానమైన భాగం కాదు, అది కథకి ఒక నీడ లాంటిది. నీడలాగా అనుసరిస్తా ఉంటది కథని అని చెప్పుకొస్తున్నారు. ఈ సినిమాకి ప్రధానమైన బలం రియలిస్టిక్ ఎమోషన్. అది ప్రేక్షకుల్ని గట్టిగా కట్టిపడేస్తుందని ఈ మూవీ టీం చాలా నమ్మకంగా ఉంది. అందులో మంచి ఎమోషనల్ డెప్త్ ఉంది. సినిమాలో కనిపించే పాత్రలు అంత తొందరగా మిమ్మల్ని వదిలిపెట్టవు. సినిమా అయిపోయిన తర్వాత మీ వెంట వస్తాయి అని చెప్పుకొస్తున్నారు. మిగతా పాత్రల సంగతి ఏమో కానీ ఈ కథలో హీరో అర్జున్, అతని కొడుకు నాని, వీళ్ళిద్దరూ మాత్రం ఏదో మంత్రం వేయబోతున్నారని అనిపిస్తుంది. స్ఫూర్తినిచ్చే కథ, ప్రతి మనిషిలో ఉన్న శక్తికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే సినిమా ఇది. తెలుగు వాళ్ళందరూ గర్వపడే సినిమా అవుతుంది అని ఈ మూవీ మేకర్స్ చెప్పుకొస్తుంటే బోల్డంత ఆనందంగా ఉంది. ఈ సినిమాకి జెర్సీ అనే పేరు పెట్టడానికి కారణం కథలో క్రికెట్ నేపథ్యం ఉంది అని కాదు, అందుకో బలమైన కారణం ఉంది. సినిమా చూసే తెలుసుకోండి అంటున్నారు. మొత్తానికైతే జెర్సీ మూవీకి సంబంధించి ఒక ఎమోషనల్ వెయిటింగ్ నడుస్తుంది. ఇంకా కొన్ని గంటలు జెర్సీ మూవీలో ఉన్న మ్యాటర్ ఏమిటో మనకు తెలిసిపోద్ది. నేనైతే ఒకటే కోరుకుంటున్నాను, సినిమాలో నాని ఉన్నాడనో ఇంకేదో ఉందనో సర్దుకుపోయే కథ కాకుండా ఓ మంచి కథ ఉండాలి, ఒక బీభత్సమైన ఎమోషన్ ఉండాలి అని. బిజినెస్ వర్గాల్లో కూడా నాని జెర్సీ మూవీ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ కనబడుతున్నాయి. సినిమాకి గ్రాండ్ రిలీజే దొరికిందని చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సినిమా దాదాపుగా 1000 థియేటర్స్ లో రేపు రిలీజ్ అవుతుంది. సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. సినిమా థియేట్రికల్ బిజినెస్ వాల్యూ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 26 కోట్లు అని తెలుస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల వరకే సినిమా బిజినెస్ వాల్యూ అరౌండ్ 21 కోటి ఉంది. జెర్సీ మూవీ హిట్ అనిపించుకోవాలి అంటే 2 తెలుగు రాష్ట్రాల వరకు 21 కోటికి పైన షేర్ వసూలు చేయాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 26 కోట్లకు పైన షేర్ వసూలు చేయాల్సి ఉంది ఫుల్ రన్ లో. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే అదేమంత పెద్ద విషయం కాదు. జెర్సీ మూవీ ఈజీగా 40 కోట్ల క్లబ్ లో కూడా జాయిన్ అయిపోవచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో. రాఘవ లారెన్స్ మాస్టర్ కాంచనా 3 మూవీ మీద ఎప్పటి మాదిరే పైకి కనిపించని విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే రిలీజ్ కు ముందు పెద్ద హడావిడి ఉన్నట్టు అనిపించదు, కానీ రిలీజ్ తర్వాత థియేటర్స్ దగ్గర జరిగే హడావిడే వేరు. మాస్ ఆడియన్స్ కే కాదు, పిల్లలకు కూడా లారెన్స్ మాస్టర్ కాంచనా సిరీస్ అంటే ఎంత ఇష్టమో. లారెన్స్ మాస్టర్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత చివర్లో దెయ్యంతో గట్టిగా తలపడతాడు, కానీ స్టార్టింగ్ లో మాత్రం చిన్న పిల్లాడు మాదిరి బోళ్ళంత అల్లరి చేస్తాడు, కామెడీ క్రియేట్ చేస్తాడు. దాన్ని అందరూ బాగా ఇష్టపడతారు. కాంచనా సిరీస్ అంటే భయానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో కామెడీకి అంతే ఇంపార్టెన్స్ ఉంటది. లారెన్స్ మాస్టర్ బాగా భయపెడతారు, అందుకు ఏమాత్రం తగ్గకుండా కడుపు చెక్కలయ్యేలాగా చక్కగా నవ్విస్తారు. ప్రధానంగా ఈ విషయాల్ని మాస్ ఆడియన్స్ పిల్లలు ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు. ఆ పైన ఇంకో రచ్చ కూడా ఉంటది, అది లారెన్స్ మాస్టర్ బీభత్సం. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఎటువంటి డాన్సరో. పాటల్లో పగలగొట్టి పారేసే స్టెప్పులు ఉంటాయి. ఆయన తెర మీద ఆడుతా ఉంటాడు. ఆయన్ని చూస్తూ కుర్చీల్లో కూర్చున్న వాళ్ళని కూడా ఆడిస్తా ఉంటాడు. ఆల్రెడీ సినిమాలో డాన్స్ ఎలా ఉంటది అనే దానికి సంబంధించి యూట్యూబ్ లో ఒక శాంపుల్ వదిలారు. డమ్ డమానే డాన్స్ మీద ఇష్టం ఉన్న వాళ్ళకి పూనకాలు తెప్పించే రేంజ్ లో డాన్స్ ఆడతాడు లారెన్స్ మాస్టర్, అందులో డౌటే లేదు. ఓవరాల్ గా అయితే ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ నే కాంచనా 3 మూవీ రూపంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లారెన్స్ మాస్టర్ కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. సినిమాలో డబుల్ మాస్ డబుల్ ఎంటర్టైన్మెంట్ కంపల్సరీ అని. కాంచనా 3 మూవీని గ్రాండ్ గానే రిలీజ్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలు కర్ణాటకలో కలిపి సినిమాని 700 థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు అన్నది టాక్. తెలుగులో సినిమాని ఠాగూర్ మధు రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రైట్స్ ని ఆయన 12 కోట్లకి కొనుక్కుని వివిధ పార్టీలకి ఏరియాస్ వైజ్ గా 16 కోట్లకి సినిమాని అమ్మేసుకున్నారని తెలుస్తుంది. గతంలో కాంచనా 2 మూవీ తెలుగు వెర్షన్ వరకే 18 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమాని 16 కోట్లకు అమ్మారు. చూడాలి మరి కాంచనా 3 మూవీ ఫుల్ రన్ లో ఎంత షేర్ వసూలు చేస్తుందో.
వారం హిందీలో రిలీజ్ అయిన మూవీ కలంక్ బుధవారం నాడు పబ్లిక్ హాలిడే అని ఆ రోజున సినిమాని రిలీజ్ చేసేశారు. రిలీజ్ కు ముందు సినిమా మీద చాలా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కారణం సినిమా టీజర్ ట్రైలర్స్ లో గ్రాండ్నెస్ అదిరిపాటుగా ఉండటమే, ఆ పైన ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయడం. రామ్ లీలా, పద్మావత్, బాజీరావు మస్తానీ మాదిరి ఓ పవర్ఫుల్ సినిమాని ఎక్స్పెక్ట్ చేశారు కలంక్ రూపంలో. మరి ఆ అంచనాలని కలంక్ మూవీ ఎంతవరకు అందుకోగలిగిందో మన సమీక్షలో చూద్దాం. కథ విషయానికి వస్తే 1945 సంవత్సరం హుస్నాబాద్, ఆ ఊరు లాహోర్ కి దగ్గరగా ఉంది. అప్పటికి ఇండియాకి స్వతంత్రం రాలేదు కాబట్టి లాహోర్ ఇంకా పార్ట్ ఆఫ్ ఇండియానే. సత్య చౌదరి ఒక పెద్ద జమీందారీ కుటుంబానికి చెందిన కోడలు. తెలుస్తుంది ఆవిడికి క్యాన్సర్ అని, ఒక సంవత్సరం లోపే చనిపోతుంది అని. సత్యకి తన భర్త దేవ్ చౌదరి అంటే చాలా ఇష్టం. తను చనిపోయిన తర్వాత అతను ఒంటరివాడు కాకూడదు, అతనికి ఓ తోడు ఉండాలి అని ఆశపడుతుంది, తాపత్రయపడుతుంది. అందుకని రూప్ అనే అమ్మాయిని తన కుటుంబంలోకి ఆహ్వానిస్తుంది. ముందే పెళ్లి ప్రపోజల్ పెట్టదు కానీ ఒక సంవత్సరం మా ఇంట్లో ఉండు, ఆ తర్వాత ఆలోచిద్దాం అంటది. ఇదేమైనా బొమ్మరిల్లు సినిమానా? ఏ సంబంధం లేకుండా ఒక అమ్మాయి తెలియని వాళ్ళ ఇంట్లో ఉంటుంది అంటే ఎవరైనా ఏమనుకుంటారు? కావాలనుకుంటే నీ భర్తని నాకు ఇచ్చి పెళ్లి చేసి తీసుకెళ్ళు అంటది. రూప్ అలా చౌదరి కుటుంబంలోకి ఎంటర్ అవుతుంది. కానీ దేవ్ ఆ అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానించే పొజిషన్ లో లేడు. ఆ తర్వాత రూప్ జీవితంలోకి జఫర్ వచ్చాడు. వాళ్ళిద్దరి మధ్యన ఓ గాఢమైన ప్రేమ ఏర్పడింది. ఆ పైన పరిస్థితులు గేమ్ ఆడటం మొదలు పెట్టాయి. సంఘం, పరువు, కుటుంబ ప్రతిష్ట ఇలాంటి విషయాలు లైన్ లోకి వచ్చాయి. రూప్ జఫర్ ప్రేమని ప్రశ్నిస్తాయి. వాళ్ళని విడగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాయి. చివరికి వాళ్ళ ప్రేమ కథ ఎటువంటి ముగింపుని తీసుకుంది, అసలు ఈ సినిమాకి కళంక్ అనే పేరుని ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని తెలుసుకోవడం కూడా కీలకమైన అంశమే. విశ్లేషణ విషయానికి వస్తే కళంక్ ఈ పదం చిన్నగా అనిపించవచ్చు కానీ ఆ పదంలో ఉన్న డెప్త్ మాత్రం భీకరం, భయానకం. కళంక్ అని ఎవరినంటారు? ఒక చేయకూడని తప్పు చేసి ఒక వంశానికో, ఒక కుటుంబానికో, ఒక సమాజానికో మచ్చ తెచ్చిన వాడినో, పాపం చేసిన వాడినో అంటారు. సింపుల్ గా వాడేసే పదం కాదు కళంక్ అంటే. జరగరానిది జరిగినప్పుడు, చేయకూడనిది చేసినప్పుడు ఆ పదాన్ని వాడతారు. ఆ పదంలోనే ఒక బలమైన ఎమోషన్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఉక్కిరి బిక్కిరి చేసేసే స్ట్రాంగ్ ఎమోషన్ లేదనే చెప్పాలి. అక్కడే చెప్పేయొచ్చు ఈ సినిమాని ఎంత వీక్ గా ప్రిపేర్ చేసుకున్నారు అని. గ్రాండ్ గా సెట్లు వేశారు, మామూలుగా కాదు, అద్రిపాటుగా ఉన్నాయి సెట్లు అన్ని కూడాను. అలాగే మంచి స్టార్ కాస్ట్ ఉంది. పోతే అదంతా పైన పైన పెట్టారమే. ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమాకి బ్రహ్మాండంగా బిల్డప్ ఇచ్చారు. కానీ అంత పెద్ద బిల్డప్ కి సింపుల్ కథని ఏర్పాటు చేసి పెట్టుకున్నారు. కనపడుతున్న గ్రాండియర్ కి, ఆ టైటిల్ లో ఉన్న పవర్ కి ఎక్స్పెక్ట్ చేసేది వేరు. కానీ చాలా లైట్ గా కథని చెప్పారు. అసలు ఈ సినిమాలో ఉన్న కథలో ప్రత్యేకతే లేదు. చిన్న చిన్న మెరుపులు అక్కడక్కడ తప్పించి ఇలాంటి కథల్ని ఇప్పటికీ చాలా సినిమాల్లో మనం చూసే ఉన్నాం. అసలు ఈ సినిమా కథని స్వతంత్రం రాక ముందల ఉన్న రోజుల నేపథ్యాన్ని ఎందుకు తీసుకున్నారో అర్థం కాదు. కథ ఖచ్చితంగా ఈ అంశాన్ని డిమాండ్ చేస్తుంది, అందుకనే ఆ నేపథ్యాన్ని తీసుకున్నామని స్ట్రాంగ్ గా చెప్పడానికి లేదు. ఇండిపెండెన్స్ కి ముందు ఆ టైంలో రకరకాల రిస్ట్రిక్షన్స్ ఉండేవి, మనుషుల మధ్యన అసమానతలు ఇలా ఉండేవి అనే పార్ట్ ఏదన్నా కథలో భాగం అయితే ఆ నేపథ్యాన్ని తీసుకున్నట్టయితే ఒక అర్థం ఉండేది. కథలో అటువంటి విషయాలకి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు, మామూలుగా జరిగిపోతున్నట్టే ఉంటది కదా. ఒక పెళ్ళైన అమ్మాయి వేరే మగాన్ని ప్రేమించడం అనేది అప్పుడే కాదు, ఇప్పుడు కూడా చాలా చోట్ల ఇండియాలో తప్పే. ఈ మాత్రం దానికి అప్పటి నేపథ్యం తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు సినిమాలో కథ పాతకాలంలో అప్పటి పరిస్థితులకు తగ్గట్టు నడుస్తున్నట్టు అనిపించదు. కాకపోతే సెట్లు, అక్కడ కనిపించే వాతావరణం, వాళ్ళు వేసుకునే డ్రెస్సులు ఇవన్నీ కూడా అప్పటి వాతావరణానికి తగ్గట్టుగా ఉంటాయి అంతే. కథకు సంబంధించి ప్రీ ఇండిపెండెన్స్ రోజుల్ని నేపథ్యంగా తీసుకోవటం అనే దానికి సంబంధించి మాత్రం ఈ సినిమాలో చాలా పెద్ద పొరపాటే జరిగిందని చెప్పొచ్చు. ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమాలో కొన్ని మంచి సంగతులు ఉన్నాయి. ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. వరుణ్ ధావన్, ఆలియా భట్ ఎక్సలెంట్ అనే చెప్పొచ్చు, చాలా చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఆలియా అయితే తన కళ్ళతోనే ఎంత గొప్పగా యాక్ట్ చేసిందో. తర్వాత సంజయ్ దత్, మాధురి దీక్షిత్ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ నటనతో వాళ్ళు పోషించిన పాత్రలకి రెస్పెక్ట్ తీసుకొచ్చారు. ఆదిత్య రాయ్ కపూర్, సోనాక్షి సిన్హా వాళ్ళిద్దరూ కూడా నీట్ గా పెర్ఫార్మ్ చేశారనే చెప్పుకోవచ్చు. టెక్నికల్ వాల్యూస్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాలో కనిపించినవి అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ అసలు. తర్వాత సినిమాలో 2 పాటలు ఉంటాయి. ఒక పాట ఫస్ట్ హాఫ్ లో వస్తుంది, ఒక పాట సెకండ్ హాఫ్ లో వస్తుంది. ఆ 2 పాటలు మాత్రం ఎక్సలెంట్ గా మెస్మరైజ్ చేస్తాయి. ఆ పాటలకి విశేషం కూడా ఉంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే పాట వరుణ్ ధావన్ క్యారెక్టర్ ని, ఆలియా భట్ క్యారెక్టర్ ని కలపటానికి వచ్చే పాట, సెకండ్ హాఫ్ లో వచ్చే పాట ఆ 2 పాత్రల్ని విడదీయటానికి వచ్చే పాట. ఆ పాటల డిజైనింగ్, పిక్చరైజేషన్, డాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే
ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అంతే. మొత్తంగా కళంక్ మూవీ గురించి చెప్పేది ఏమిటి అంటే ఎక్స్పెక్ట్ చేసినంత లేదు ఈ సినిమా. కథ కోసం అయితే అసలు ఈ సినిమాకి వెళ్ళొద్దు, పైన పెర్ఫార్మెన్స్ల కోసం, పాటల కోసం అయితే ఈ సినిమాను ఒకసారి ట్రై చేయొచ్చు. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.